నా పేరు జయకర్ రాజు. మా నాన్నగారి పేరు కిష్టయ్య, పోతర్ల కిష్టయ్య. మేము రామగుండం గోదావరిఖని నుంచి వచ్చాము. లాస్ట్ ఇయర్ 2023 మార్చ్లో మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది, బైక్ యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో 2 కాళ్ళు మేజర్ ఫ్రాక్చర్స్ అయినాయి అన్నమాట, మోకాళ్ళ కింద. సో అయినప్పుడు ఈవెన్ అక్కడ లోకల్ హాస్పిటల్లో ఇమీడియట్గా వితిన్ 1 అవర్లో తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది చాలా క్రిటికల్ కేసు. ఒకటి ఏంటంటే 80 ఇయర్స్ ఏజ్, 2 కిడ్నీ డోనర్, ప్లస్ 3వది ఏంటంటే ఆల్రెడీ నీ రీప్లేస్మెంట్ అయింది. సో ఈ అన్ని కేసెస్ చూసి వాళ్ళు అక్కడ చూడలేకపోయారు అనమాట. సో దే రిఫర్ టు బెటర్ హాస్పిటల్. సో బెటర్ హాస్పిటల్ ఏంటని వాళ్ళకు కూడా అర్థం కాలేదు. సో నా ఫ్రెండ్ డాక్టర్ గుండు శ్రీనివాస్ ఉన్నాడు, హీఈస్ ఆల్సో ఫ్రమ్ గోదావరిఖని. సో ఆ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ డాక్టర్ వాసుదేవ్ సార్. సో వాసుదేవ్ సార్ని రిఫర్ చేశారనమాట ఇమీడియట్గా. వితిన్ 1 అవర్ ఆఫ్ యాక్సిడెంట్ వాడు నాకు రిఫర్ చేశాడనమాట ఫ్రెండ్. సో ఇమీడియట్గా మేము అక్కడి నుంచి మూవ్ అయ్యాము వితౌట్ ఎనీ సెకండ్ థాట్. సో అక్కడి నుంచి అంబులెన్స్ తీసుకొని వితిన్ ఐ థింక్ 5 అవర్స్ లోపలనే వచ్చేసాము ఇక్కడికి. వచ్చిన వెంటనే మన వాసుదేవ్ సార్ ఇమీడియట్గా టేకప్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ చేసేసి సర్జరీ ఒక ఇంపార్టెన్స్ చెప్పేసి ఖచ్చితంగా క్రిటికల్ కేర్లో వచ్చారు, ఎమర్జెన్సీలో వచ్చారు కాబట్టి సర్జరీ చేయాల్సిందే, చాలా బ్లడ్ పోయింది ఆల్రెడీ అని చూసి ఇమీడియట్గా ఫస్ట్ బ్లడ్ ఎక్కించేసి తర్వాత సర్జరీకి తీసేసుకున్నారు. అండ్ ఇమీడియట్గా ఏదైతే ఇనిషియల్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ సర్జరీ అంటే చేసేసారనమాట. మళ్ళీ ఈ ఫర్దర్ అంటే మేజర్ సర్జరీస్ కాబట్టి 2 కాళ్ళకి అయింది కాబట్టి, అండ్ దీనికి మళ్ళీ బోన్ గ్రాఫ్టింగ్ కూడా కావాలి కాబట్టి, అండ్ దీంతోపాటు మనకి స్కిన్ ఇది కూడా డెర్మటాలజీ సజెషన్ కూడా తీసుకొని స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేశారనమాట వితిన్ అంటే బాడీ నుంచి తీసుకొని స్కిన్ గ్రాఫ్టింగ్. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్న సర్జరీ సార్ హ్యాండిల్ చేస్తారని ఈవెన్ నాకు రివ్యూస్లో కూడా తెలిసింది. డాక్టర్ వాసుదేవ్ సార్ దగ్గరికి వచ్చాను నేను అప్పుడు. సో 7 days వితిన్ 7 daysలో ఇనిషియల్ సర్జరీస్ అన్నీ అయిపోయాయి అనమాట. అరౌండ్ 4 సర్జరీస్ అయిపోయాయి. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ మార్చ్ తర్వాత రికవరీ స్టార్ట్ అయిన తర్వాత కూడా సపోర్ట్ ఇచ్చారు మాకు సార్. ఆ తర్వాత ఆఫ్టర్ 4 months ఆఫ్ సర్జరీ మళ్ళీ సెకండ్ లెగ్కి కూడా ఏదైతే ఇనిషియల్ సర్జరీ అయిందో దానికి మళ్ళీ గ్రాఫ్టింగ్ కూడా చేశారనమాట 7th monthలో, జూలైలో. సో అప్పుడు కూడా నాకు చాలా సపోర్ట్ దొరికింది. అప్పుడు అరౌండ్ 4 days ఉన్నాం మేము. సో ఆఫ్టర్ దట్ 2 సార్లు రివ్యూకి వచ్చాము మేము జూలై తర్వాత. సెప్టెంబర్లో మళ్ళీ ఒకసారి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఐ థింక్ దిస్ కెన్ బి ఏ గుడ్ రివ్యూ బికాజ్ ఇప్పుడు బై వాక్లో వచ్చారు మా ఫాదర్. 2 కాళ్ళు ఇరిగిన ఈయన అరౌండ్ 7 months రెస్ట్లో ఉన్నారు, బట్ ఇప్పుడు బై వాక్లో వచ్చారు. అదే మాకు బిగ్ అచీవ్మెంట్ టు ద ఫ్యామిలీ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ వాసుదేవ్ సార్. థ్యాంక్ యూ.